అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేషన్ కార్డు కలిగి, బ్యాంక్ అకౌంట్ కలిగి, ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంట్లో మనకి 18 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటికొక్క ఆడపడుచుకి నెల అంటే ప్రతి నెల 2500 రూపాయల నిధులను అయితే కేటాయించబోతున్నారు. ఇక ఈ 2500 రూపాయలు చూసుకున్నట్లయితే ఏడాదికి మొత్తం వచ్చేసి 30,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో చూసుకున్నట్లయితే రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రజాపాలనలో ఎవరైతే మీకు ఎటువంటి పెన్షన్ డబ్బులు తీసుకోలేదని టిక్ అయితే పెట్టారో ప్రజాపాలన పత్రంలో వారైతే అర్హులు. ఇక వారు ప్రతి నెల ఇచ్చేటువంటి మహిళల మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా, అంటే ముంగటున్న ఎలక్షన్ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో 2500 రూపాయల నిధులను కేటాయించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో 2500 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయి. అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకోవాలో మీకు ఇక్కడ అప్డేట్ అనేది తెలుపుతాను. సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మందికి అయితే షేర్ చేయండి. వీడియోని ఇప్పటి వరకు చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళల ఖాతాలలో 2500 రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. ఇక ఎట్టకేలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఇక హామీని అయితే నెరవేర్చుకోబోతున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఇక దాదాపు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి, లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి, అంటే మనకి దసరా కానుకగా, వినాయక చవితి కానుకగా మనకి ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో, ఆడపడుచుల ఖాతాలలో ఈ 2500 రూపాయల నిధులను పంపిణీ చేయాలని ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి అర్హత కలిగిన గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు తీసుకోలేని వారు, అదేవిధంగా మనకి ఎవరైతే చూసుకున్నట్లయితే మహిళలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్లు తీసుకోలేరో వారైతే ఈ మహాలక్ష్మి పథకంకి అర్హులైనైతే చెప్పుకోవచ్చు. ఇక మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెప్పినట్లయితే ఈకేవైసీ, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే మనకి ఈ పెన్షన్ డబ్బుల కింద ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తున్నారో ఆ డబ్బులు మీ ఖాతాలలోనైతే మాత్రమే జమ అవుతాయి. ఇక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఏ బ్యాంక్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఆ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఉంటాయి కాబట్టి ఆ బ్యాంక్ ఖాతాను అయితే పెట్టుకొని ఉండండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.